తీసుకుని తక్షణమే ఇంట్లోంచి బయటికెళ్ళు. నన్ను నన్ను బయట పోమంటావా? ఎంత ధైర్యమే నీకు? అడుగు ముందుకేసావో కాళ్ళు పెరిగిపోతాయి. వెళ్ళు, వెంటనే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళు. నేను ఇంట్లో అడుగు పెట్టింది నిన్ను ఇంట్లోంచి బయట పంపడానికి, నీ మొగుడిని నా మొగుడిని చేసుకోవడానికి. నార్మల్ మీదట నా మొగుడి మీద నీ నీడ పడిందో నిన్ను నిలువు నా నరికేస్తా. ఏం కూసావే? నాకంటే ముందు పుట్టావు కాబట్టి బతికిపోయావు. వెళ్ళా. నన్ను బయటకు పోమంటానికి నువ్వవుతువే. ఈ ఇంటి ఇల్లాల్ని, ఈ ఇంటి యజమానురాల్ని. ఈ ఇంటి యజమాని నువ్వు కాదు, సూర్య. ఆయన నా భర్త. భర్త? నేను లేకుండా చూసి నా మెళ్ళో పడాల్సిన తాళ్ళని నీ మెళ్ళో కట్టించుకుని భర్తనుకుంటే సరిపోతుందా? ఈ మంగళసూత్రం నీ మెళ్ళోకొచ్చే యోగమే ఉంటే నీకు ఆనాడు ఆ దుర్బుద్ధి పుట్టేది కాదు, ఇది నా మెళ్ళోకొచ్చేది కాదు. అది నీ మెళ్ళో ఉండి నువ్వు పొందిందేమిటి? లేకుండా నేను పోగొట్టుకున్నదేమిటి? భర్తని నువ్వు అనుకుంటే చాలదే, భార్య అని అతను అనుకోవాలి. అనుకోబట్టే నీ ఫోటోలు విసిరి బయట పారేశారు. ఆ రోజు నీ ఏడుపు చూడలేక నా ఫోటోలు బయట పారేశాడు. ఈ రోజు నన్ను మర్చిపోలేక పోట్లాడి మళ్ళీ నన్ను ఇంట్లోకి తెచ్చుకున్నాడు. కనుక వెళ్లాల్సింది నువ్వు, ఉండాల్సింది నేను. ఏమిటి గొడవ? రండి, ఈ ఇంట్లో ఉండాల్సింది నేను అత్తనా? చెప్పండి. చెప్పు సూర్య, నీకు నేను కావాలా, అది కావాలా? చెప్పండి. ఈ ఇంట్లో ఉంటే అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. చెప్పు సూర్య, నీ మనసులో ఉన్న మాట చెప్పు. మాట్లాడండి. దీన్ని మీ చేతులతో ఎత్తుకుని తీసుకొచ్చినా, మీరు ప్రేమతో దానికి సేవలు చేసినా, కార్లు షికార్లు తిప్పినా ఇంతవరకు భరించాను. ఎందుకంటే దీని మెళ్ళో కట్టాల్సిన తాళి నా మెళ్ళో కట్టించుకుని పాపం చేశాను కాబట్టి. దిక్కులేక హాస్పిటల్లో పడి ఏడుస్తుంటే తోబుట్టు కదాన్ని జాలిపడి ఇంట్లోకి తీసుకొచ్చి స్థానం ఇచ్చాను కాబట్టి భరించాను, సహించాను. ఇక భరించలేను, సహించలేను. చెప్పండి, నేను కావాలా, అది కావాలా? చెప్పు సూర్య, చెప్పు. చెప్పండి బాబు, చెప్పండి చెప్పండి బాబు. ప్రజలు సస్పెన్స్ భరించలేకపోతున్నారు. ఆ క్లైమాక్స్ ఏదో చెప్పండి బాబు. ఏమిటయ్యా? ఏమిటంటారేంటండి బాబు? ఆయనకిద్దరు క్లైమాక్స్ ఏమిటని ఫోన్ల మీద ఫోన్లు, టెలిగ్రాముల మీద టెలిగ్రాములు, మనుషుల మీద మనుషులు దాడి చేసి చేస్తున్నారు. హీరో చంద్రం భార్య భారత్తో సెటిల్ అవుతాడా, లేకపోతే ప్రియురాలు ప్రియవతో సెటిల్ అవుతాడా? చెప్పండి బాబు, మీ పుణ్యం ఉంటారు. చెప్పండి బాబు. చెప్పండి బాబు, హీరో ఇల్లాలతో సెటిల్ అవుతాడా, ప్రియురాలతో సెటిల్ అవుతాడా? ముగింపు ఎలా ఇస్తారు? అదే ఆలోచిస్తున్నాను. ఇల్లాలా, ప్రియురాలా, ఎవరితో సెటిల్ అయ్యేది ఇవాళే తేల్చేస్తాను. అమ్మయ్యా, ఇప్పటికి నా మనసు కుదరబడింది. ఈ శుభ సందర్భంలో మీకు బహుమానం. అయ్యా, తమరి సీరియల్ తో నా పత్రిక ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుచేత తమరికి ఒక కారు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటాను. తమరి కారు కూడా తీసుకోవాలి. బాబు, అమ్మాయి గారు, కారు బయట ఉంది. మీరు కాస్త లోపలికి వెళ్ళి పసుపు కుంకాలు తీసుకొచ్చి పూజ చేయించి మీరు కలిసి ఒక తూరు గుడికి వెళ్ళొచ్చండి, మంచి జరుగుతుంది. వెళ్ళండి అమ్మాయి గారు. Come on. అయ్యో, ఇదేంటమ్మా పసుపు కుంకాలు నేలపాలైపోయినాయి. చేయి జారిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆయనకిద్దరు క్లైమాక్స్ గురించి. పెళ్లి కన్నా ప్రేమే ఎక్కువని నన్ను ఈ కారు ఎక్కించుకుని రుజువు చేశావు. నీ సీరియల్కి ఎంతకన్నా గొప్ప క్లైమాక్స్ ఏముంటుంది? మరి భార్య పాత్రకు ముగింపు? హీరో ఆమెను పవిత్రంగానే ఉంచాడు కాబట్టి తనకు మరో పెళ్లి చేసి ప్రియురాలతో సెటిల్ అవుతాడు. అలా కాకుండా ప్రియురాలకే పెళ్లి చేసి భార్యతో సెటిల్ అయితే? తను ప్రేమించిన వాడు తనకు దక్కకపోతే ఈ ప్రియురాలు చావునైనా చస్తుంది గాని మరొకరిని పెళ్లి చేసుకోదు. గుడ్, మంచి క్లైమాక్స్. నాకు తెలుసు నీకు ఈ క్లైమాక్స్ తప్పకుండా నచ్చుతుందని. కమాన్. ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటో, ఎప్పుడు వస్తాడు? అమ్మా అమ్మా, సూర్యం గారి క్లైమాక్స్ గురించి ఎవరికైనా చెప్పారమ్మా? ఏమండి, మనలో మన మాట అండి. హీరో ఇల్లాలతో సెటిల్ అయితే బాగుంటుందంటారా, ప్రియురాలతో సెటిల్ అయితే బాగుంటుందంటారా? భార్యతో సెటిల్ అవ్వడమే న్యాయం కదా. న్యాయం ఎవరు కావాలమ్మా? ఎరైటీ కావాలి కానీ పెళ్ళాన్ని కాదని ప్రియురాలతో సెటిల్ అయితేనే బాగుంటుంది. పెళ్లి నాడు నిండు 100 ఏళ్లు భార్యతోనే కలిసి ఉంటానని ప్రమాణం చేసి 100 రోజులైనా గడవక ముందే భార్యను వదిలేయడం ఆ భర్తకి ధర్మం కాదు కదా. అంటే తమరు అనేది ఏంటండి? తాళి కట్టించుకున్న భార్యకి ఆయన చెందాలి.
తాళి కట్టించుకోకుండా పెళ్ళం అయిపోతుంటండి. ఆవిడ ఏనాడైనా మూడు కింద అన్నం పెట్టిందా, పక్కేసిందా, సంసారం చేసిందా, సుఖపెట్టిందా? ఏం చేసిందని? ఆవిడ సుఖపడలేదు, అతను సుఖపెట్టలేదు. అటువంటిప్పుడు ఆ భర్త ఆ భార్యను ఎలా ఏలుకుంటాడండి? మొగుడుతో తను ఎలాగూ సుఖంగా ఉండలేదు. కనీసం వాళ్ళిద్దరినైనా కలిపేసింది అనుకోండి, వాళ్ళైనా సుఖంగా ఉంటారు. లేదనుకోండి, ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయానని ప్రియురాలు, పెళ్లి చేసుకుని ప్రేమను పొందలేకపోయానని ఇల్లాలు, వీళ్ళిద్దరికీ న్యాయం చేకూర్చలేకపోయానని ఆయన, టోటల్ గా ముగ్గురు బాధపడవలసి వస్తుంది. అంచేత వాళ్ళిద్దరిని ఏకం చేసేసి తను తప్పుకోవడం వచ్చిందండి. తప్పుకోవాలా? ఎలా? ఎలా ఏంటండి? సూసైడ్, చచ్చిపోవడమే. భర్తకి ఏ విధంగానూ పనికిరాని ఆ భార్య బతకడం కంటే చావడం బెటర్ అండి. అలా చచ్చిపోయింది అనుకోండి, సీరియల్కే కాదు భారత క్యారెక్టర్ కే మంచి ముగింపోద్దండి. భర్త సుఖం కోసం ప్రాణం త్యాగం చేసిన ఇల్లాలుగా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోద్దండి. ముగింపు ఇలా ఉంటేనే బాగుంటుందమ్మా, మీరు కూడా ఆలోచించండి. ఆ రాగానే ఈ మాట చెప్పి ఏమన్నారు నా పోరు కొట్టనమ్మా, వస్తాను. ఎలా ఉంది ఈ ప్లేస్? ఫెంటాస్టిక్. ఈ ప్లేస్ ఏమంటారో తెలుసా? సూసైడ్ పాయింట్. వాట్? అవును, ఎంతో మంది ప్రేమికులు జంటగా ఆత్మహత్య చేసుకున్న స్థలం ఇది. ఆత్మహత్య చేసుకోవడానికి మనం భగ్న ప్రేమికులం కాదు కదా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా నిజమైన ప్రేమికులం. మనం పెళ్లి చేసుకోవాలంటే చట్టపరంగా సమాజపరంగా చాలా అడ్డంకులు ఉన్నాయి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి? మనం ఒకరిని విడిచి ఒకరు ఉండలేం. am I కరెక్ట్? కరెక్ట్. నీకోసం నేనేమైనా చేస్తాను, నా కోసం నువ్వేమైనా చేస్తావు. కరెక్ట్? కరెక్ట్. అందుకే ఇద్దరం ఒకటవుదాం. వీళ్ళందరినీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోదాం. అక్కడ మనకి ఎవ్వరూ అడ్డుండరు. స్వేచ్ఛగా ప్రేమించుకోవచ్చు. వెళ్దామా? తప్పకుండా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? స్విట్జర్లాండ్, స్టేట్స్ కా, సింగపూరా? స్వర్గానికి. సూర్య, ఏమిటి నువ్వు అనేది? అవును, మనం చచ్చిపోదాం. సార్, సూర్యం గారు మిసెస్ మీతో మాట్లాడతాట. హలో, ఓకేరా? ఏమ్మా, సూర్యం గారు క్లైమాక్స్ డిసైడ్ చేశారా? చేసేసారా? ఎవరితో డిసైడ్ చేశారమ్మా? భార్య భారత్తోనా, ప్రియురాలు ప్రేమతోనా? ప్రియురాలితో. సూపర్ అమ్మా, ఫినిషింగ్ బ్రహ్మాండంగా ఉంటది. మరి భార్య క్యారెక్టర్ ఎలా ముగిస్తున్నారమ్మా? చచ్చిపోతుంది. ఆవిడ చచ్చిపోవడం చాలా హైలైట్ అవుతామ్మా. అందుకే ఆ నిర్ణయం తీసుకుంది. నీకేమైనా మర్చిపోయిందా ఏమిటి? మనం ఎందుకు చావడం? కలిసి బ్రతకలేం గనక చచ్చి ఒకటవుదాం. ప్రేమలో ఒకటైనట్టే చావులో కూడా ఒకటవుదాం. రా, come on. రా, let's die. రా, రకాలు ఏదైనా చేద్దాం. రా, let's die. ఆరోగ్య, నీవున్నాగా? ఒకరి కోసం ఒకటి చావగలిగింది నిజమైన ప్రేమ. బ్రతుకులు ఎలాగో నీకు తోడు రాలేకపోయాను, కనీసం చావైనా నీకు తోడు రావాలి. రా, రా. అవునమ్మా, ఇంతగా ఆవిడ ఎలా చచ్చిపోద్ది? ఊరేసుకుంటుందా, నూతిలో దూకుద్దా, కిరసనాలు పోసుకుంటుందా? ఇద్దరు మాత్రలు వేసుకుని. బాగుందమ్మా, చాలా బాగుంది. ఆ తర్వాత తన చావుకి ఎవరూ కారకులు కారని ఉత్తరం రాసి పెట్టింది. ఆహా, ఆవిడ ముందు చూపుకి రెండు చేతులెత్తి దండం పెట్టాలమ్మా. లేకపోతే ఆవిడ చావుకి భర్త ప్రియురాలే కారణమని పోలీసు వాళ్ళు వాళ్ళకి సుఖం లేకుండా చేసేవాళ్ళు. తర్వాతమ్మా, భారతి నిద్ర మాత్రలు మింగడానికి గ్లాసులో నీళ్లు పోసుకుంది. మాత్రలన్నీ రెడీ చేసుకుంది. మొదటి మాత్ర తీసుకుని నోట్లో వేసుకుంది. శభాష్. తర్వాత రెండో మాత్ర తీసి వేసుకుంది. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె. అలా ఒక్కొక్క మాత్రం తీసుకొని మిగుతుంటే జనానికి బోర్ కొట్టేదమ్మా. క్లైమాక్స్ కదా, కథలో కథంతో స్పీడ్ ఉండాలా. అని చేత ట్రిప్ కి కనీసం 5-6 మాత్రలైనా మింగాలి. అప్పుడు కానీ కిక్ ఎక్కదో. అలాగే. మీరు చెప్పినట్టుగానే ఎక్కువ మాత్రలు మింగాను. మింగారా? మీరు మింగటం ఏంటమ్మా? భారతి కదా మింగాల్సింది. అదే భారతి మింగింది. అదే కదా. నెక్స్ట్ అమ్మా. కళ్ళు మూతలు పడుతున్నాయి, మత్తు మెల్లగా ఆవహిస్తుంది.
కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఊహ మెల్లగా చావుకి దగ్గరవుతుంది. ఊహ చావుకి దగ్గర పట్టవేంటమ్మా? ఏంటి మీరు అనేది? ఊహ కాదు, భారతి చావుకి దగ్గర పడుతుంది. మీరు క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. తర్వాతమ్మా మిగిలిన మాత్రలన్నీ తీసి నోట్లో వేసుకుంది. గ్లాస్ అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. చేతుల పట్టు తప్పుతుంది. ఏంటమ్మా శబ్దం? గ్లాస్ పడింది నీ చేతిలో నుంచా భారత చేతిలో నుంచా? హలో 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 ఊహమ్మా ఊహమ్మా అమ్మా ఊహమ్మా 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 అమ్మా సూర్యం గారు రాసింది మీరు చదువుతున్నారా లేకపోతే మీరు చేస్తుంది నాకు చెప్తున్నారా? అవును, నేను చచ్చిపోతున్నాను. వద్దు వద్దమ్మా, మీరు ఆ పని చేయకండి. మీరు ఆ మాటలు మింగొద్దు ప్లీజ్. మొత్తం మింగేసా. అయ్యో, మీరు మింగటం ఏంటమ్మా? మీరు చావటం ఏంటమ్మా? భర్తను సుఖపెట్టలేని భార్య చావడం మంచిదని మీరేగా అన్నారు. అయ్యో పాపిష్టి వెధవని, అది కథ అనుకోని అన్నానమ్మా. మీ జీవితం అనుకోలేదు అమ్మా. నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నానమ్మా. మీరవుతూ మీరు వచ్చే వరకు నేను ఉండను. అయ్యో భగవంతుడా, ఏంటి దారి ఇప్పుడు? ఏంటా కంగారు? బాబు, ఊహమ్మ చచ్చిపోవాలని నిద్ర మొత్తలు మింగి నువ్వు వెళ్ళి కాపాడు. ఈ లోపు మొత్తలోకి దారకుండా నేను మాట్లాడుతుంటాను. అమ్మా ఊహమ్మ, ఊహమ్మ, అమ్మా ఊహమ్మ తల్లి, అమ్మా మాట్లాడమ్మా. ఊహమ్మ ఊహమ్మ తల్లి మాట్లాడమ్మా. సూర్యం గారికి అన్యాయం చేయకమ్మా. ఆయన చాలా మంచివాడమ్మా. మీరంటే ఆయనకి ఎంతో ఇష్టం అమ్మా. లేదు, ఆయనకి మా కంటేనే ఎంతో ఇష్టం. అందుకే నన్ను కాదని దాన్ని కారెక్కించుకుని తీసుకెళ్ళారు. వద్దమ్మా, మీరు మీరు తాగకూడదు. బతికున్నప్పుడు చావమన్నారు, చచ్చేటప్పుడు బతకమంటున్నారు. ఆయన భార్యగా నాకు బతికే యోగ్యత లేదు. లేకపోవటం ఏంటమ్మా? నీకు నిన్ను నూరేళ్లు బతికే యోగ్యత ఉందమ్మా. ఆయన ఏ రకంగానూ నేను సుఖ పెట్టలేకపోయాను. కనీసం నేను చచ్చిపోతే ఆయన కోరుకున్న మా అక్కని దగ్గర చేసిందాన్ని అవుతాను. ఆయన్ని సుఖ పెట్టిందని అవుతాను. లేదమ్మా, భర్తని రక్షించుకోవడం కోసం భార్య చావాలి కానీ భర్తని వేరొకరికి అప్పగించడం కోసం భార్య చావకూడదమ్మా. భార్య నేను తాళి కట్టించుకున్న భార్యనే గాని ఆయన మనసుకి నచ్చిన భార్యని కాను. ఆ స్థానం మా అక్కదే. నేనెప్పుడు మా అక్క తర్వాత అమ్మా ఊహమ్మా మాట్లాడమ్మా. మాటలు రావటం లేదు. ఏదో ఒకటి మాట్లాడమ్మా. అమ్మా ఊహమ్మా, అమ్మా ఊహమ్మ తల్లి, ఏదో ఒకటి మాట్లాడమ్మా. మరో జన్మంటూ ఉంటే ఆయన భార్యగా పుట్టి రుణం తీర్చుకుంటా. హలో 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 ఊహమ్మా, నా కోసం నీ ప్రాణాలయం వేస్తానన్నా? మాట వరుస
అవును అంటే నా మీద ప్రేమ కన్నా నీ ప్రాణాల మీద ప్రేమ ఎక్కువ? అవును, నాకు ప్రేమ కంటే ప్రాణమే ముఖ్యం. నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. వేళకోళ ఆడి నన్ను ఆట పట్టిస్తావా? వేళాకోళం వాడింది నేను కాదే, నువ్వు. ఏం చూసుకునే నా జీవితంతో ఆటలాడు? నీ అందం చూసుకునే కదూ, నీ అంత అందం ఇంకెవరికి లేదనే కదూ. నీకున్న అందం కాదే అహంకారం, స్వార్థం, తలపొగరు. ప్రేమించిన వాడిని పెళ్లిపేటల మీద వదిలి పారిపోయిన నువ్వు అందగత్తివి కాదే. కన్నవాళ్ల పేరు ప్రతిష్టలు మంట కలిపిన నువ్వు అందగత్తివి కాదే. చెల్లెల్ని సవతలా సాధించిన నువ్వు అందగత్తివి కాదే. అందం అంటే అద్దంలోనూ శరీరంలోనూ కనిపించేది కాదు, మనసులో ఉండాలి. అది ఆత్మ సౌందర్యం. సూర్య, నేను నిజంగా ప్రేమించా. Shut up! రంగు ఎత్తు చూసి మోసపడటం ప్రేమ కాదు. రెస్టారెంట్లోనూ ఇంపోర్టెడ్ కార్లోనూ తిరగటం ప్రేమ కాదు. మగాళ్ళని రెచ్చగొట్టే విధంగా బ్యూటీ పార్లర్ షోకులు చేసుకోవడం ప్రేమ కాదు. కన్న వాళ్ళకి తోడబట్టిన దానికి ప్రేమించిన వాడికి ఎవరికి ప్రేమను పంచలేని నువ్వు మనిషివి కాదు, పశువువి. నిజమైన ప్రేమ పంచడంలో ఉంటుంది, పుచ్చుకోవడంలో కాదు. నువ్వు నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేవు. నీ కోసం తప్ప ఇంకెవరి కోసం నువ్వేమీ చేయలేవు. ప్రేమకు అర్థం ఊహ, కూతురికి అర్థం ఊహ, చెల్లెలికి అర్థం ఊహ, భార్యకు అర్థం ఊహ, నిజమైన అందానికి అర్థం ఊహ. సార్ ఊహగా నిద్ర మాత్రం మీకు సౌబతున్నారు సార్. రాంబాబు ఊహకెలా ఉంది? చాలా ప్రమాదకరంగా ఉందంటున్నారు సార్. ఎందుకు వచ్చావు? అది చచ్చిందో లేదో చూడటానికి వచ్చావా? చావకపోతే ఇంత విషయం ఇచ్చి చంపుదామని వచ్చావా? లేకపోతే చావు బతుకుల మధ్య ఉన్న దాని చేత విడాకుల పత్రం మీద సంతకం చేసుకోవడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? ప్రేమ పేరుతో ఒకరిని, పెళ్లి పేరుతో ఒకరిని వంచిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. మా కూతుళ్ళను మాకు కాకుండా చేశావు. మేమేం పాపం చేశావనయ్యా మాకు ఈ శిక్ష విధించావు? నిండు నూరేళ్లు పిల్లా పాపలతో బతకాల్సిన నా తల్లిని నిలువున విషం మింగేలా చేశావు. నీకేం అన్యాయం చేసిందని అడగగానే నీ చేత తాళి కట్టించినందుక, భారీగా తన్ని ప్రేమించమన్నందుక, లేక నువ్వు మరో ఆడదాని వెంటబడుతుంటే అడ్డుపడ్డందుక? దేనికి దాని బతుకుని ఇలా బుక్కిపాలు చేశావు? ఊహ బతుకుని బుగ్గిపాలు చేసింది మీరు. ఊహకు అన్యాయం చేసింది మీరు. ఊహ చావడానికి సిద్ధపడిందంటే దానికి కారణం మీరు. చవత బిడ్డని కన్నబిడ్డ కంటే గొప్పగా పెంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారే తప్ప కన్నబిడ్డకు అన్యాయం చేస్తున్నామని ఒక్కసారైనా ఆలోచించరా? 20 ఏళ్లు రమ్య మీ ఇంట్లో మీ దగ్గర ఉంది. ఆమె ఆలోచనలు ఎలా ఉంటున్నాయో, ఆ మనసు ఎలా పెరుగుతుందో ఒక్కనాడైనా గమనించారా? లేదు. అలా గమనించుంటే ఈనాడు ఈ స్థితి వచ్చేది కాదు. నేను ప్రతి క్షణం ఊహకు దగ్గర అవటానికి ప్రయత్నించాను, కానీ తను నాకు దూరం అవుతూ వచ్చింది. కూతురికి భర్తతో ఎలా మెలగాలో తల్లిగా మీరు ఏ రోజైనా చెప్పారా? ఎప్పుడైనా రమ్యని ఊహని ఒకే దృష్టితో చూశారా? సమానంగా పెంచారా? రమ్యకి తీసుకోవడమే నేర్పారు. ఎందుకంటే తల్లి లేని పిల్లని ఏ లోటు రాకూడదని. ఊహకి ఇవ్వడం మాత్రమే నేర్పారు. ఎందుకంటే సవత బిడ్డను కాదని, సొంత బిడ్డను బాగా చూసుకుంటే నలుగురు చెడుగా అనుకుంటారని. అందుకే ఓడిపోయి బాధపడ్డ ఊహకి గెలిచి ఆనందించు రమ్యకి అలవాటయింది. బిడ్డల పెంపకంలో తేడాలు చూపిస్తే పెద్దయ్యాక వాళ్ళ బతుకులు ఇదిగో ఇలాగే ఉంటాయి. నా రచనలు మెచ్చుకుని నాకు ఉత్తరాలు రాసింది ఊహని మీకు తెలుసు. నేను ప్రేమించింది ఉత్తరాలని ఊహనని మీకు తెలుసు. నేను రమ్యని ఊహనుకుని పొరపాటు పడితే మీకు తెలిసినా మీరు అన్నది నాకు చెప్పలేదు. ఆనాడే చెప్పుంటే ఈనాడు ఈ సమస్యలు వచ్చి ఉండేవే కావు. ఇన్నాళ్ళు ఊహను నీటిలో చేపలా చూశారు, కానీ ఆ చేప కూడా కన్నీళ్లు ఉంటాయని, అది కూడా కన్నీళ్ళు కారుస్తుందని మీకు తెలియదు, తెలుసుకోలేరు. అది తెలియజేయడానికే నేను ఈ నాటకం ఆడాను. ఎదురు తిరగటం ఊహకి, ఎదురవటం రమ్యకి తెలియజెప్పాలని నేను రమ్యకి దగ్గర అవుతున్నట్టు ఊహకు దూరం అవుతున్నట్టు నటించాను. నేను నిజంగా ప్రేమించింది ఊహని. నేను అభిమానించేది ఊహని. నేను ఆరాధించేది ఊహని. ఊహ నా ప్రాణం, ఊహ నా సర్వం. ఈ జన్మకే కాదు, జన్మలకి ఊహే నా భార్య. మిరాకిల్. యా. ఊహ
మిస్టర్ సూర్య మీరు చాలా అదృష్టవంతులు. ఊహ నేను ఊహ నీ సూర్యని ఊహ ఊహ నీకోసం వచ్చాను. అవును, సూర్య ఎప్పటికీ నీవాడే. నువ్వు లేందే సూర్య బ్రతకలేడు. సూర్యకి నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో జీవితం కావాలి. నీది నిజమైన ప్రేమ కాబట్టి ఓడిపోయి గెలిచావు. ఇంతకాలం నేను నంబర్ 1, నువ్వు నంబర్ 2. ఇప్పుడు నువ్వు నంబర్ 1, నేను నంబర్ 2.